వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను పక్కన పెట్టి రెడ్ బుక్ పాలనను నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడుపై రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫైర్. మైదుకూరు సంతను పట్టణానికి దూరంలో ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల స్వార్థం కోసం ఈ చర్యలకు పాల్పడుతున్నారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాయచోటిలో దుకాణదారులు, తోపుడు బండ్ల యజమానులు ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చర్యలు తప్పవని రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు హెచ్చరించారు. ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా మున్సిపల్ కమిషనర్ వాసుబాబు రాయచోటి పట్టణంలో పలు దుకాణాలను, తోపుడు బండ్లను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు ఎవరైనా వాడినా, అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యంలో భాగంగా 2022లోనే కేంద్ర ప్రభుత్వం 120 మైక్రాన్ల కన్నా తక్కువ పరిమాణం ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై పూర్తి నిషేధం విధించినట్లు తెలిపారు. గతంలోనే పలుమార్లు ప్లాస్టిక్ వినియోగం కలిగించే నష్టాలపై అవగాహన కల్పించిన మార్పు రాలేదన్నారు. ఇకపై ప్లాస్టిక్ కవర్లపై ప్రతిరోజు తనిఖీకు చేయడం జరుగుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం, కోరుకొండ మండలంలో ఎగువ ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీరంగపట్నం గ్రామంలో ఉధృతంగా ప్రవహిస్తున్న బురద కాలువ జలమయమైన వీధులు, రోడ్లు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైద్య సేవల్లో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట కార్తికేయ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన కార్తికేయ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ప్రారంభించినటువంటి సందర్భంలో ఈ సమావేశాన్ని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఇది 2వ ఆసుపత్రి జగ్గంపేటలో. ఎందుకంటే సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అన్నది ఒక సంజీవినిలా పనిచేస్తుంది. డాక్టర్ గారు యువకుడు, అవినాష్ చాలా మృదు స్వభావి. ఒక వైద్యుడికి ఏ రకమైనటువంటి పర్సనాలిటీ ఉండాలో అది పూర్తిగా ఆయనలో పూర్తి ఊహించినటువంటి పరిస్థితి. కంటి పిల్లల వైద్యం ఇది కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పిల్లడు పుట్టిన తర్వాత పుట్టిన మరుక్షణం నుంచి కూడా వైద్యం కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ అన్ని సౌకర్యాలని కూడా ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో తేవాలి. అలాగే సాధారణ వ్యాధులు, ఈ సాధారణ వ్యాధులన్నాయి టెలియా కానీ, ఐడల్సెల్ కానీ,
ఫైల్స్ కానీ వ్యాసెక్టమీ కానీ 24 గంటలు. అపెండిక్స్ ఏంటంటే గాలిపేటలో రాళ్ళు కానీ ఇలా బ్రష్లో కణుకులు కానీ శుద్ధి చేసుకోవడం కానీ మూల వ్యాధులు కానీ థైరాయిడ్ కానీ ఇటువంటి వ్యాధులు అన్నీ కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చే ఆ సెక్షన్ కూడా ఇక్కడ అవకాశం కల్పించారు. పోలిడ్రామా అంటే ఇది ప్రమాదం గురైనటువంటి గాయాలు, విరిగిన ఎముకలు ఇవన్నీ ఏ జరిగినా సరే దానికి కూడా వర్తిస్తుంది. అలాగే ఇంకా ఆర్థోపెడిక్ అన్నది మనకి సర్వసాధారణం. వెన్నెముక కానీ ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేటటువంటి పరిస్థితులు, జాయింట్ లింకులు కానీ ఉండేవి. అయితే ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ అన్నదాన్ని డాక్టర్ గారిని కోరుకున్నది ఏంటంటే, నేను రాష్ట్రంలో హింసా చర్యలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన ఘటనపై రాజకీయ రంగు పొలమటం సబబు కాదు. ప్రతిపక్షం వారు చేస్తున్న అసత్య ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటిని ఆధారాలతో సహా పటాపంచలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అని అన్నారు. జరిగిన మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు. అటు రాష్ట్ర మంత్రులకైతే ఇటు ఎంపీలకైతే మా అందరికి కూడా క్లియర్ గా చెప్పారు. అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్పమని చెప్పారు. ఏదైతే ఈ వైలెన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పారు, నేనే దీనిపైన దృష్టి పెడతాను. ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని విధాలు కూడా మనం కృషి చేస్తామని చెప్తూ జరిగింది. మరోవైపు ఏదైతే 35, 36 ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు. దయచేసి ఈ 35 నెంబర్లు ఏదో చెప్తున్నారో, పేర్లు ఏదైతే చెప్తున్నారో దయచేసి ఆ పేర్లు ఇవ్వండి, అడ్రస్లు ఇవ్వండి. అది కూడా ఇందాక డిస్కషన్కి వచ్చింది. అడ్రస్లు ఇవ్వండి. తప్పకుండా ఇక్కడ ఎవరు కూడా ఏ పార్టీ అదో ఇదో చూసి, ఈ కులం ఏ మతమో చూసి చేసేది కాదు. ఇది న్యాయం వైపు నిలబడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నిలబడి ఉన్నాం. తప్పకుండా కూడా న్యాయం చేయడానికి ఉన్నాం. ఈ 35 నెంబర్ అనేది మాత్రం పూర్తి అవాస్తవం అని మీడియా మిత్రులు తెలియజేస్తారు. ఆయన అంటాం తాలిబాన్ల రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అని మీరు ప్రాతినిధ్యం వినుకొండకు వచ్చి చెప్పింది. ఏదైతే వినుకొండలో అయిందో ఇష్యూ దాన్ని పూర్తిగా కూడా పక్కదోవ పట్టిస్తా ఉన్నారు. ఏదైతే విషయం జరిగిందో అది ఈ రోజు పుట్టిన విషయం కాదు. గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తూ ఉంది. ఏదైతే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉందో ఆ గొడవని ఈ రోజు పార్టీ పరంగా ఈరోజు పూయడానికి తయారయ్యారు. ఎవరైతే మొన్న హంతకుడు ఉన్నాడో ఆయన పార్టీ ఏదైతే అంటా ఉన్నాడో ఆయన పెద్ద యాక్టివ్ పొలిటీషియన్ కాదు. మీ అందరికీ తెలిసిందే, ఎవరో కుర్రాడు. మరోవైపు ఏదైతే ఇష్యూ జరిగిందో అది గడిచిన 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళ గ్రూప్స్ మధ్య జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఇష్యూ 2 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంకో గ్రూప్ వైపు న్యాయం వైపు నుంచోవాల్సిన ప్రజాప్రతినిధి న్యాయం వైపు నుంచోకుండా ఒక గ్రూప్ని ఎంకరేజ్ చేసి, ఒక గ్రూప్ని కాపు కాసి, మిగతా వారిని అనగదొక్కి వారిపైన కేసులు పెట్టించి వాళ్ళని కొట్టించి మిగతా చేస్తే దానికి రిటాలియేషన్గా ఈరోజు 3 రోజుల క్రితం జరిగిన విషయం అది. దీన్ని ఎవరూ కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళారు, మాట్లాడారు, చూశారు. మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో. దానికి అనవసరంగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి దానికి ఏదో దానికి ఒక కలర్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది పూర్తి అవాస్తవం అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను పక్కన పెట్టి రెడ్ బుక్ పాలనను నడిపిస్తున్నారని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో 99.9% హామీలు నెరవేర్చడానికి ప్రతి నెల సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేసిందని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఒక్క పెన్షన్ తప్ప మిగిలిన పథకాలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల కన్నా చంద్రబాబు నాయుడే ఎక్కువ అప్పులు చేశారని
లేదని కేంద్రం తేల్చి చెప్పిందన్నారు. చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రాల ద్వారా ఒరిగేది ఏమీ లేదని, ప్రజలకు ఎంత మంచి చేస్తున్నామన్నదే చంద్రబాబు నాయుడు చెప్పాలన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పోలవరం పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల పైన ఎలా చేయాలి అనేటువంటి సంకల్పం పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా బురద చల్లాలి అన్న దానిపైనే ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తాను దాదాపుగా 1,87,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి సంక్షేమం అనేటువంటిది ఎక్కడో ప్రజలకు ఇవ్వకుండా, రాష్ట్ర అభివృద్ధిని చూపించకుండా 2019 ఆయన అధికారులు దిగిపోయే సమయానికి కేవలం 100 కోట్లు మాత్రమే ఉంది అని చెప్పి ఖజానాలో కూడా చూపించినటువంటి ఇది కూడా మనం అందరం చూశాం. మరి 5 సంవత్సరాలు తన పాలనలో అంత అప్పులు చేసి సంక్షేమం ఇవ్వక, అభివృద్ధి చేయక, ఖజానాలో కూడా ఏమాత్రం డబ్బులు పెట్టకుండా ఉత్త చేతులతో ఇచ్చినటువంటి దాని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టో అన్నటువంటిది ఎన్నికల్లో మనం చెప్పి ఓటేయించుకున్నాం. ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయాలా అని చెప్పి మొదటి రోజు నుంచే ప్రయత్నం చేసి ఖజానాలో డబ్బులు లేకపోయినా కూడా ఆయన అధికారం నుంచి దిగిపోయే సమయానికి 2,70,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు డీబీటీ ద్వారా అందించారు. మరి 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు అని చెప్పి నిందలేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రోజు క్లియర్ కట్ గా కనిపించి కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చింది. కేవలం 4,47,000 కోట్లు మాత్రమే ఉన్నాయని. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అప్పులు తక్కువ చేసి దానికి తగ్గట్టుగా పేద ప్రజలకు సంక్షేమం ఇచ్చి మరొక పక్కన పోర్టులు అభివృద్ధి చేయడం అయితేనేమి, 17 మెడికల్ కాలేజీలు అయితేనేమి, ప్రతి ఊర్లో సచివాలయాలు బిల్డింగ్స్ అయితేనేమి, నాడు నేడు రూపంలో స్కూల్స్ చేయడం అయితేనేమి, నాడు నేడు రూపంలో హాస్పిటల్స్ చేయడం అయితేనేమి, ఇలాంటివి పేద ప్రజలకు కానీ రాష్ట్రానికి ఉపయోగపడే అన్ని కార్యక్రమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని చెప్పేటువంటి నిందను వాళ్ళకున్నటువంటి మీడియా పవర్ ద్వారా సృష్టించబడ్డారు, చేయగలిగారు. మేమేం నిరుత్సాహపడలా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఖజానాలో కూడా డబ్బులు ఉన్నాయి. పెన్షన్ ఒక్కటి ఇచ్చాడేమో కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం. కేవలం నేను శ్వేతపత్రాలు వదులుతున్నాను, ఆ శ్వేతపత్రాల ద్వారా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన భ్రమపడుతున్నాడు. ఆయన రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం 4 శ్వేతపత్రాల్లో పోలవరం ఒకటి చెప్పాడు. తన మనసుకు బాధ కలుగుతోంది, ఎన్నెన్నో మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. పోలవరం గురించి అవగాహన ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఈరోజు చాలా ఉన్నాయి. ఆయన 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం నిర్మిస్తాము అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వెళ్తే బయటికి పోయి మీకు బుద్ధుందా, అది ఎవరైనా చేసే పనేనా అని మాట్లాడాడు. అటువంటి పరిస్థితులలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు దానికి రూపకల్పన చేసి 24 పర్మిషన్స్ లో 23 పైగా పర్మిషన్స్ అన్ని కూడా ఆయన తీసుకొచ్చి ప్రాజెక్ట్ స్పిల్వే లేట్ అవుతుంది అని చెప్పి ఈరోజు రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసి స్థల పరిశీలన, స్థల సేకరణ గాని అన్ని చేసి పనులు మొదలు పెట్టించాడు. దురదృష్టం ఏంటంటే ఆయన 2 సంవత్సరాలు బతుకునింటే అప్పుడే పోలవరం అయిపోయిండేది 7,000 కోట్లతో. ఆయన చనిపోవడం వల్ల ఎక్కింది. తర్వాత కిరణ్ కుమార్ నిర్లక్ష్యము, రోషే గారి నిర్లక్ష్యము, తర్వాత లాస్ట్ మినిట్స్ లో చంద్రబాబు నాయుడు గారు 2018లో ఆయన మొదలు పెట్టించి ఆయన దిగిపోయే సమయానికి నేను 72% ప్రాజెక్ట్ కట్టానని అంటాడు. మరి 72% ప్రాజెక్ట్ కట్టింటే కేవలం మొండుగొడలుగా ఉన్నటువంటి మెయిన్ గేట్ ప్రాజెక్టులను గేట్లతో సహా అన్ని నిర్మించింది ఎవరో అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు డయాఫ్రామ్ వాళ్ళు కట్టవడానికి కారకులు ఎవరో అని చెప్పి అడుగుతున్నాం. కాఫర్ డ్యామ్ అన్నటువంటిది ముందే కట్టుకొని కంపెన్సేషన్ ఇచ్చేసి తర్వాత కానీ డయాఫ్రామ్ వాళ్ళు కట్టినంటే నీళ్ళని స్టోరేజ్ చేసుకునే పరిస్థితి ఉండేది. వెనకల బ్యాక్ వాటర్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రీహాబిటేషన్ అన్ని కూడా అయిపోయిండేవి. దానిపైన దృష్టి పెట్టకుండా హడావుడిగా నేనేదో చేయాలా అని చెప్పేసి ఆ కాఫర్ డ్యామ్ కూడా సగం కట్టి హోల్స్ పెట్టేసేసి డయాఫ్రామ్ వాళ్ళు సరిగా నాణ్యతగా కట్టకపోవడంతో 22 లక్షల క్యూసెక్స్ తో ఫ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు దాన్ని కట్టవడం జరిగింది. మరి డయాఫ్రామ్ వాళ్ళు మీరే కట్టారు కదా అని చెప్పి విలేకరులు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాడు. ఆయనకున్న చిత్తశుద్ధి అది పోలవరం పైన. మరి రాజధాని గురించి మాట్లాడతారు. ఆయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రాజధానిలో గట్టిగా నిర్మించినప్పుడు ఎవరు వద్దన్నారు? అన్ని తాత్కాలిక భవనాలను నిర్మించి
అక్కడ పచ్చని పొలాలలో రైతుల భూములన్నీ కూడా తీసుకొని అక్కడ మొండి పట్టుదలగా అక్కడ ఏదో సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేసి 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి ఏ రోజు కూడా అక్కడ అడ్డంకులు సృష్టించి ఏదో చేయాలనే ఆలోచన తనకు లేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా అని చెప్పి ఆశించాడు. అందుకని అమరావతిలో కూడా శాసనసభ రాజధాని కంటిన్యూ చేస్తామని చెప్పాడు. అలాగే ఒక ప్రాంతంలో కాదు, ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ కేవలం గుంటూరు, కృష్ణా 2 జిల్లాల్లో మాత్రమే రియల్ ఎస్టేట్ ఉంటే చాలు అని అనుకుంటున్నారు. అంటే అక్కడ మనుషులు బాగుపడితేనే చాలు అనుకుంటున్నారు. మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి? మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైతులు కాదా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భూముల వాల్యూలు పెరగాలని కోరుకోరా? ఇక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయొద్దా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ పూర్తిగా రియల్ ఎస్టేట్ ఏమాత్రం కూడా పుంజుకోకుండా ఇక్కడ అంతా కూడా వ్యాపారం లేకుండా చేసుకొని కేవలం అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాలని ఆలోచన చేయడం ఎంతవరకు శ్రేయస్కరం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. అందుకనే జిల్లాల కూడా కొత్తగా ఏర్పాటు చేసి 13 జిల్లాలు ఉన్నటువంటి 26 జిల్లాలు చేసి ఈరోజు పరిపాలన దగ్గరికి చేసినటువంటి ఇదిగా మనకు కనపడతాం. చేసిన మంచి పనుల గురించి ఏ రోజు కూడా మాట్లాడు. మరి దాని 2వ శ్వేతపత్రం అమరావతి పైన ఆయన ఏం తప్పులో కూడా మేము చెప్పగలుగుతాం. 3వది ఆయన శ్వేతపత్రం అని చెప్తున్నాడు ఎలక్ట్రిసిటీ పైన. తన 5 సంవత్సరాల పాలనలో దాదాపుగా 3,000 మందికి ఒక రాయచూరు నియోజకవర్గంలోనే రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకుండా సంవత్సరాల పొడుగున పెండింగ్ పెట్టించాడు. అదే 2019లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక ఒక రాయచూరు నియోజకవర్గంలోనే 6,000కు పైగా ట్రాన్స్ఫార్మర్లు మనం ఇవ్వగలిగినాం. దాదాపుగా 20,000 మంది పక్క గృహాలు కట్టుకుంటే వాళ్ళకందరికీ కూడా ఫ్రీగా మీటర్ పెట్టించిన పరిస్థితి. 24 hours సప్లై లాగించే దాంట్లో పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. 9 గంటల పవర్ కోసం దాదాపుగా 1,700 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టారు. అనేక సబ్స్టేషన్స్ నిర్మించారు. మరి మీరేం చేశారు మీ హయాంలో అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పండి. రైతుల గురించి ఆలోచన చేయలేదు. మరి అదే నిజంగా రైతుల గురించి ఆలోచన చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా 2014 నుంచి 2019 వరకు వ్యవసాయ కనెక్షన్లు తనెన్నిచ్చాడు? 19 నుంచి 24 మంది మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చారు అని చెప్పి చూస్తే ఒకసారి మనకి అర్థమవుతుంది. ఇంకా లాస్ట్ లో ఆయన మైనింగ్స్ దోపిడీ, భూముల దోపిడీ అని మాట్లాడాడు. నిజంగా మేము అందరం కూడా ఎప్పుడో చెప్పాం, మేము పేద ప్రజలకు అందరికీ కూడా సహాయం చేయాలి, దళితులకు కూడా హక్కులు కల్పించాలి, ఎప్పుడెప్పుడో 100 సంవత్సరాల పెండింగ్ లో ఉన్నటువంటి ఏకసాల పట్టా ఇలాంటివన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం దొరకాలి, ఇనాం భూములు కూడా అలా పెండింగ్ ఉండకూడదు, అందరికి కూడా మేలు జరగాలి అని చెప్పి ఆశించి అందరికి మేలు చేశాం. ఒకవేళ మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, తప్పు చేసినంటే మీరు ఏదైనా కూడా చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి. కేవలం దోపిడీ చేసేసారు అయ్యని మాట్లాడుతున్నారు, అరాచకాలు చేస్తారు. ఎవరు అరాచకాలు చేస్తున్నారు? ఈ 40 రోజుల్లో ఎంతమందిని హత్య చేశారు, ఎంతమందిని వేధిస్తున్నారు, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ప్రజాస్వామ్య గతంలో ఎమర్జెన్సీలో కూడా ఇటువంటి పరిస్థితులు లేవు, భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా జవాబుదారితనం ఉండాలి అని చెప్పి మేము అంటున్నాం. అందరికీ కూడా వర్తిస్తుంది. ఇలాంటి సంస్కృతులు, కొత్త సంస్కృతులు అలవాటు చేస్తే రాబో రోజులలో కూడా ఇది ఒక ట్రెండ్ లాగా అయిపోతుంది. అమావాస్య ఉండొచ్చు మాకు, కానీ పౌర్ణమి వస్తుందని ఎదురు చూస్తుంటాం. పౌర్ణమి రాకుండా పోదు, రాత్రి ఉంటుంది, పగలు వస్తుందని మేము ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. పగలు రాకుండా పోదు. కార్యకర్తలు హింసించినటువంటి వాళ్ళు పార్టీకి అభిమానంగా చేసింటారు, వాళ్ళని టార్గెట్ చేస్తే అది సమంజసం కాదు. నాయకులుగా మా బాధ్యత ఉంటుంది, గట్టిగా అండగా ఉంటాం. వాళ్ళకి ఏ నష్టం జరిగినా తోడుంటాం, వాళ్ళ వెనకలు నడుస్తాం. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారని చెప్తున్నాం. కొత్తగా 4 పోర్టులు నిర్మించాడు, మెడికల్ కాలేజీలు గతంలో ఎప్పుడు చరిత్ర లేని విధంగా చేశాడు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అంటే హెల్త్ సెంటర్ అక్కడే క్రియేట్ చేశాడు, రైతు భరోసా కేంద్రం కట్టాడు, సచివాలయం కట్టాడు, చాలా మందికి ఇల్లు లేని నిరుపేదలకు కాలనీలు ఏర్పాటు చేశాడు, జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసి అభివృద్ధిని నడిపించాలనే ఉద్దేశంతో హాస్పిటల్స్ కానీ మిగిలినటువంటి సదుపాయాలు కల్పించాడు, స్కూల్స్ చరిత్రలో లేని విధంగా స్కూల్స్ చేశాడు. మీరు అలాంటివి చేయండి, అలాంటి ప్రోగ్రామ్స్ తీసుకోండి. మేము అంతకుముందు ఎప్పుడు ప్రశ్నిస్తున్నాం. 15 సంవత్సరాల గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తురాదు అని చెప్పేటువంటి వాళ్ళం. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు మీకు దేవుడు అవకాశం కల్పించాడు. మీ పేరు చెప్తే ఏం పథకాలు గుర్తుకొస్తాయో చరిత్ర నిలబడే విధంగా చేయండి. మేము చెప్తాం గర్వంగా, మా నాయకుడు రాజశేఖర్ గారి పేరు చెప్తే ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది,
108 గుర్తుకొస్తుంది. ఇలాంటివి ఎన్నో గుర్తుకొస్తాయి. జగన్మోహన్ గారి పేరు చెప్తే కొత్త జిల్లాల ఏర్పాటు గారి నుంచి సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి అమ్మఒడి అన్నటువంటి విద్య దగ్గర నుంచి ఎన్నో పథకాలు సృష్టించి డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ఇంత అమౌంట్ చేయగలిగాడు అన్నటువంటి చెప్పగలుగుతాం. మీ పేరు చెప్తే అలాంటివి ఏవి గుర్తుకురావు. ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తను చెప్పాడనమాట, నేను ఏవైతే ప్రామిసులు చేశానో అన్ని అమలు చేస్తాను అని చెప్పి. తూచా తప్పకుండా మొదటి రోజు నుంచే అన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ వచ్చాడు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అమ్మఒడి ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళు స్కూల్ తెరుస్తానే టయానికి క్యాలెండర్ లాగా రిలీజ్ చేసి రైతులకు రైతు భరోసా దగ్గర నుంచి అన్ని కూడా చేశాడు. మరి ఈ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి ఒక్క అక్క చెల్లకు 1500 రూపాయలు ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు దాకా దాని మార్గదర్శకాలు రిలీజ్ చేయలేదు. మీరు ఎప్పుడు ఇస్తారో మీ ఇష్టం, మేము అడగం. కానీ ఎప్పటి నుంచి ఇవ్వదలుచుకున్నారు, దాని క్రైటీరియా ఏంది అని కూడా చెప్పలేకున్నారు. ఇది అన్యాయం కాదా? ఈ 2 నెలలు 1500 కోల్పోలేదా మహిళలు? దాదాపుగా 2 కోట్ల మంది మహిళలు ఆ 1500 కోల్పోయినట్లే కదా. మరి 2 నెలలు వాళ్ళకు ఉచిత గ్యాస్ ఇవ్వలేదు కదా. కాకినాడ జిల్లా తుని మండలం లోవలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానముకు ఆషాఢమాసం 3వ ఆదివారం సందర్భంగా అమ్మవారిని పలు రకాల కూరగాయలతో శాకాంబరి దేవిగా అలంకరణ చేయటం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నటకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గురు పౌర్ణమి వేడుకలు కాకినాడలో ఘనంగా జరిగాయి. శ్రీ సాయి భజన మండలి అన్నదాన నిలయంలో ప్రత్యేక పూజలు కొనసాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. శ్రీ సాయి భజన మండలి అన్నదాన నిలయంలో ప్రతి ఏడాది గురు పౌర్ణిమ మహోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గమని కృష్ణారావు, సభ్యులు అల్లబా శేషగిరిరావు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ పెద్ద మార్కెట్లో శ్రీ సాయి భజన మండలి అన్నదాన నిలయంలో శ్రీ సాయి గురు పౌర్ణిమ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాకినాడ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకి అన్ని రకాల సదుపాయాలతో ఇబ్బంది అది లేకుండా గురు పౌర్ణమి యథావిధిగా చేస్తున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు హారతి ప్రసాద వితరణ గురువులన్నీ కూడా ఏర్పాటు చేసి భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము సహాయ సహకారం అందిస్తున్నాం. సాయిబాబా గురు పౌర్ణమి సందర్భంగా ఇచ్చేసిన భక్తులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు సాయి భజన మండలం తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం మాకు టీవీ ద్వారా నిర్వహిస్తున్న వీళ్ళకి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సాయి భజన మండలి 1942లో స్థాపించి 1955లో ఆలయం నిర్మించి అలాగే 2013లో భక్తుల సౌకర్యార్థం కమిటీ వారు పూనుకొని ఇంత ఆలయాన్ని పెద్దగా భారీ ఎత్తున భక్తుల సహకారంతో నిర్మించి ఉన్నారు. ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గురు పౌర్ణమి కార్యక్రమాలు కానీ సాయిబాబా నవరాత్రుల కార్యక్రమాలు కానీ జరుగుతున్నవి. గురు పౌర్ణమి బాబా గారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి భక్తులు చాలామంది అన్ని చోట్ల వస్తారు కాబట్టి ఉదయాన్నే ఊరేగింపు ఏర్పాటు చేసాం. కానీ కొన్ని కారణాల వర్షం వల్ల ఆ ఊరేగింపు లేదు కాబట్టి అలాగే భారీ అన్నదానం నాయకులు మన సాయి బైక్ ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే ఉదయం 9 గంటల నుండి శ్రీ శ్రీడి సాయి ఆర్త సత్యంగా సభ్యులచే అఖండ సాయి నామం ఆల్రెడీ జరుగుతున్నది. భక్తులు కూడా వేల మంది విచ్చేస్తున్నారు. వర్షం కూడా చూడకుండా
ఇప్పటికి చాలా మంది భక్తులు ఉదయాన్నే 5 గంటల నుంచే చాలా ఇంచుమించు 5,000 జనం గుడికి వచ్చి ఉన్నారు. రాత్రి 11 గంటల దాకా ఆలయం ఉంటుంది. ఇంకా చాలా మంది జనం వచ్చి ఉంటారు కాబట్టి వారందరికీ సౌకర్యాన్ని శ్రీ సాయి భజనల కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇంకా ఈ కార్యక్రమం చూసి చుట్టుపక్కల భక్తులందరూ బాబాను దర్శించుకుని ఆయన కృపకు పాత్రలు కాగొడుతున్నాం. ఇదే ఆలయంలో దత్తాత్రేయ స్వామి వారి కూడా ఆలయం ఉంది. ఈ రోజు ఆయన పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల హోమం జరుగుతున్నది. అలాగే ఈ రోజు 10 గంటల నుండి ఆయన హోమం కార్యక్రమం జరుగుతున్నది. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన భక్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ సాయి భజన మండలి అండ్ అన్నదాన నిలయం పెద్ద మార్కెట్ నుంచి కాకినాడ. శ్రీ సద్గురు సాయి మందిరం 3వ వార్షికోత్సవం సందర్భంగా సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సద్గురు సాయి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ మరియు అధ్యక్షులు నంది మండల వెంకటరాజు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయిబాబా దేవాలయాన్ని నిర్మించి రాజుగారు 5 కోట్లతో ఈ గ్రామంలో సాయిబాబా దేవాలయం లేదు. ఇక్కడ ఇంత పెద్ద దేవాలయం 5 కోట్ల రూపాయలతోటి ఎవరు రూపాయలు ఖర్చు లేకుండా వారే నిర్మించారు. గ్రామస్తుల సహకారంతో వారే నిర్మించారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది దేవాలయం నిర్మాణం జరిగి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అన్నదానం కార్యక్రమం దేవాలయంలో నిర్వహిస్తున్నారు. అవును, వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు జరిగినవి. ఈరోజు జరగబోయే మధ్యాహ్నం భోజన కార్యక్రమాలకు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల వారు వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. వట్టిచెరుకూరు మండలంలోని అనంతవరపాడు గ్రామంలో సీసీ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హాజరయ్యారు. గ్రామంలోని మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు రామాంజనేయులకు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వం మంజూరు చేసిన సీసీ రోడ్లకు శంకుస్థాపన, అలాగే గతంలో వేసిన సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే ప్రతినిత్యం అందుబాటులో ఉండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తూ సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నారన్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల స్వార్థం కోసం రాయలసీమకై తలమానికమైన మైదుకూరు సంతను పట్టణానికి దూరంలో ఏర్పాటు చేయటం సిగ్గుచేటని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ నాయకుల అనాలోచిత నిర్ణయాలతో ఏర్పాటు చేసిన సంతను తిరిగి మైదుకూరు పట్టణానికి కొనసాగేలా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి మైదుకూరు పట్టణంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. మైదుకూరులో ఎక్కడా కానీ అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. చాలా మంది అడిగేప్పుడు నేను పరిశీలించిన తర్వాత ఇది చాలా అన్యాయము. వాళ్ళ స్వార్థం కోసం ఈ సంతం చేస్తే అక్కడ పెట్టడం జరిగింది. దానికోసం ఫస్ట్ అజెండాలోనే మైదుకూరు మన మున్సిపాలిటీ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ అజెండాలోనే సంతానం ఖచ్చితంగా మాట చెప్పిన ప్రకారం మళ్ళీ పాత ప్లేస్కి తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. అందరూ ఆమోదించింది. ఎవరైనా వ్యతిరేకించకుండా ఖచ్చితంగా మంచి పని అని చెప్పి ఆమోదించినారు. దాని మూలంగా ఈరోజు సంత వచ్చింది. సంత ఇంతకుముందు నాయకులు ఏదో ట్రాఫిక్ ఇబ్బంది మా ఊళ్ళో ఉంటే చాలా అందరికి ఇబ్బంది ఉందని చెప్పి దూరం పెట్టడం చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మైదుకూరికి పక్కన బైపాస్ ఉంది. ఈ రోడ్డు వచ్చిన గంట 2 గంటలు చెప్పి బిజీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వ్యాపారస్తులు కానీ ఒకవేళ డబ్బు తీసుకొచ్చుకున్నా వాళ్ళ సేఫ్టీ కానీ ఇప్పుడే ఒక రైతుతో మాట్లాడినప్పుడు మా పశువులు లోపల తీసుకొచ్చినా బయటికి పోవు సార్, ఇక్కడైతే ప్రశాంతంగా మేము చాలా సంతోషపడ్డాము. అక్కడైతే మా పశువులు పెట్టిన ఎక్కడ పోతాయి ఇక్కడ పట్టుకునే పరిస్థితి వచ్చేది. మాకు చాలా దారుణం ఉంది. వ్యాపారం ఇక్కడ జరగకుండా మేము ఒక వ్యక్తి చెప్పారు ఆర్లగడ్డంట, అతను సంతగిన అక్కడ ఉన్నింటి కానీ నేను నంద్యాలపై అమ్ముకునేవాడిని సార్. సంత మైదుకూరుకి వచ్చింది కాబట్టి నేను మళ్ళీ మైదుకూరుకి వచ్చాను. కాబట్టి దీనివల్ల మనం వ్యాపారం కూడా తగ్గిపోయింది. మన రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోయింది. అక్కడ పోయిన తర్వాత ఇక్కడికి మళ్ళీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇది ఒకటే కాదు, ఓన్లీ ఇక్కడ తీసుకొచ్చింది ఒకటే కాదు, దీని అభివృద్ధి కూడా చేయాలి. అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని 5 ఎకరాలు మున్సిపాలిటీకి ఇచ్చిండు. ఆ మున్సిపాలిటీలో అక్కడ కూడా గోడౌన్స్ కట్టి
ఆక్రమణ ఎవరు దోచుకోకుండా దానికి ఒక షెడ్యూల్ కట్టాలని చెప్పి అనుకున్నా. ఇక్కడ కూడా అందరూ వచ్చిన తర్వాత కొంత ఏరియాలో బాగలేదు, చిన్న కాంక్రీట్ అయిపోయింది చెప్పి అడిగారు. అదే రకంగా పశువులు ఎత్తుకునేకి దించుకునేకి ఒక ర్యాంప్ కావాలి అడిగారు. ఖచ్చితంగా వాళ్ళ కోసం నెక్స్ట్ శనివారం లోపల నెక్స్ట్ అవి కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళకు మాట చెప్పడం జరిగింది. వాళ్ళు నిజంగా వ్యాపారస్తులు చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు చెప్పుకోవాలా, అప్పుడు చెప్పుకునే నాదులు లేరు. ఇప్పటికి వచ్చిండ్రు, అందరూ ఎంతో సంతోషిస్తారు. ఈరోజు నాకు కూడా ఈ సంత మార్చిన దానివల్ల ఇక్కడికి వచ్చి ప్రజలు చూసిన తర్వాత నాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకందరికీ కూడా ప్రజలకు అవినీతి లేనటువంటి పరిపాలన చేస్తాం. ఎక్కడ కానీ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా అభివృద్ధి బాటే మా బాట, అభివృద్ధి మా ఆశయం. దాని మూలంగా మేము రాజకీయానికి వచ్చాం. మా కోరిక కూడా ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు ఎవరో తెలియదు, ఉన్నంత వరకు మనం ఏం పని చేసినాం అనేది ప్రజలు గుర్తుంచుకోవాలి. అటువంటి పనులు చేస్తాం. ప్రజలు ఎప్పుడు చాలా సంతోషం ఉంటారు. ఈరోజు నాకు కూడా చాలా ఆనందం ఇస్తానని చెప్పి తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను పక్కన పెట్టి రెడ్ బుక్ పాలనను నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడుపై రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫైర్. మైదుకూరు సంతను పట్టణానికి దూరంలో ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల స్వార్థం కోసం ఈ చర్యలకు పాల్పడుతున్నారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.